తమిళనాడు ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ భారతదేశాల్లో దేవాలయాల రాష్ట్రంగా తమిళనాడు పేరుంది. తమిళనాడులో ఉన్న దేవాలయాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో మనం చూడలేం. ఇక భక్తులు కూడా పెద్ద ఎత్తున దేవాలయాలకి బంగారు ఆభరణాలు వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. కొంతమంది సిల్వర్ కూడా ఇస్తారు. అయితే అవన్నీ గడిచిన 3 దశాబ్దాలుగా పేరుకుపోయాయి. వాటి వల్ల పెద్దగా అసలేమి జీరో రిటర్న్స్ వస్తాయని ఊరిక లాకర్లు పెట్టి ఉంచడం తప్ప వాటి వల్ల ప్రభుత్వానికి కానీ దేవాదాయ శాఖకు కానీ ఆదాయం రావడం లేదు. ఈ విధంగా తమిళనాడులో వివిధ దేవాలయాల వద్ద ఉన్న 1000 కిలోల బంగారాన్ని ఆభరణాలని, సహజంగా భక్తులు ఇచ్చే బంగారంలో 99% 22 క్యారెట్ ఆభరణాలే ఉంటాయి. స్వామివారికి అమ్మవారికి ఇస్తూ ఉంటారు కాబట్టి 1000 కేజీల బంగారాన్ని బాంబేలో మింట్కి పంపించి, ప్రభుత్వ రంగ సంస్థకి పంపించి అక్కడ కరగబెట్టి ఈ 22 క్యారెట్ల ఆభరణాల బంగారాన్ని 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్గా మార్చి కడ్డీలుగా తయారు చేసి ఆ 1000 కేజీల బంగారాన్ని బ్యాంకుల్లో లాకర్లో పెట్టబోతా ఉన్నారు. ఈ విధంగా బ్యాంకుల్లో బంగారం ఉంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో గోల్డ్ డిపాజిట్ స్కీమ్, దీని ద్వారా తమిళనాడు ప్రభుత్వానికి ఏటా 18 కోట్ల రూపాయల ఆదాయం తమిళనాడు ప్రభుత్వానికి వస్తూ ఉంది. బంగారం లాగానే ఉంటుంది, బ్యాంకులో సేఫ్గా ఉంటుంది కాబట్టి బంగారాన్ని బ్యాంకులో లాకర్లో ఉంచడంతో పాటు ఆ బంగారం మీద దేవాదాయ శాఖకు ఒక 18 కోట్ల ఆదాయం వస్తూ ఉంది. ఆ 18 కోట్లతో రాష్ట్రంలో పునరుద్ధరణకు నోచుకొని మారుమూల ప్రాంతాల్లో ఉన్న దేవాలయాల అభివృద్ధి ఖర్చు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది. స్వామివారికి వచ్చే ఆభరణాలు కొన్ని సంవత్సరాల పాటు అలాగనే ఉంచి భక్తుల కోరిక మేరకు అలాగే పెద్ద పెద్ద ఆభరణాలు ఇచ్చిన ఆభరణాలని వాటిని అలాగనే ఉంచి ఇంకా ఒక స్థాయి కంటే తక్కువ ఆభరణాలు మొత్తాన్ని కరిగించడం అనేది సహజంగానే జరుగుతుంది. ఆ కరిగించిన తర్వాత వచ్చిన 24 క్యారెట్ల పెరుగుని బ్యాంకులో లాకర్స్లో పెట్టి దాని ద్వారా కూడా కొంత ఆదాయం పొందుతూ ఉన్నారు. అయితే స్వామివారికి ఎవరన్నా పెద్ద ఎత్తున కిరీటాలు, వజ్రాల కిరీటాలు కానీ ఇంకా మరేదైనా పెద్ద ఎత్తున 2 కేజీలు 3 కేజీలు 4 కేజీలు అలాగా కొంచెం ప్రతిష్టాత్మకంగా కనుక ఆభరణాలు ఇస్తే వాటిని మాత్రం అలాగనే ఉంచుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ శాఖకు వచ్చిన బంగారం ద్వారా కొంత ఆదాయం పొందబోతా ఉన్నారు. ఇది మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.